మొత్తం వరకు వైడ్ యాంగిల్లో కొట్టారు. తెలుగు హిందీకి సమయం 36 వార్డులకు సంబంధించి ప్రచారం నిన్న ప్రారంభించడం జరిగింది. మంచి ఆదరణ ప్రజల్లో నుంచి మేము చూస్తా ఉన్నాం. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘన స్వాగతాలు పలుకుతా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అమలు చేయడంలో విఫలమైనరు. మమ్మల్ని మోసం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించారు, తాండూరుని ఆగం పట్టించారు. తాండూరులో అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, మాఫియా అనేది పెరిగిపోయింది. తప్పకుండా మేము బీఆర్ఎస్ కౌన్సిలర్ను గెలిపిస్తామని చెప్పి ఎక్కడ చూసినా కానీ ఇదే విషయం కనిపిస్తా ఉంది. మరి మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాండూరు ప్రాంతాన్ని గతంలో ఎవ్వరు చేయని విధంగా మేము ఎన్నో నిధులను తీసుకొచ్చి తాండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. వార్డుకి మా కౌన్సిలర్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రతి వార్డు కూడా ₹1 కోటి నిధులను ఇవ్వడం కావచ్చు, మంచి బ్రహ్మాండమైన రోడ్డు వ్యవస్థను కావచ్చు, కాలుష్య రహిత తాండూరు కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా చిల్కవాల విషయంలో కావచ్చు, ఇట్లా ఎన్నో ఎప్పటి నుంచో తాండూరు ప్రజలకు అవసరం ఉన్న పనులన్నింటినీ కూడా మరి మేము గత ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ప్రజలు మాకు గుర్తించుకొని మాకు అండగా నిలబడుతూ ఉన్నారు. మేము ప్రజలతో ఇదే మా ఎజెండాగా మరి రాబోయే రోజుల్లో తాండూరు మున్సిపాలిటీలో మేము ఏం చేయబోతున్నామని మేనిఫెస్టోని అన్ని అంశాలను జుడీకరించి మరి ప్రజలకు ఏదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నిటిపైన మంచి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించడంలో విషయంలో కావచ్చు, తాగునీరు, వీధి దీపాలు, మురుగునీటి వ్యవస్థను మరి ఆధునీకరణ చేయడంలో కావచ్చు, మరి ప్రజాప్రతినిధులు మా చైర్మన్ అభ్యర్థి కానీ మా కౌన్సిలర్లు కానీ ప్రజలకు నిత్యం అండగా ఉండే విధంగా, నిత్యం వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా మరి మార్నింగ్ వాక్లే కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్గా వాళ్లకు సమయాన్ని కేటాయించి వాళ్ళకు అందుబాటులో ఉండడం కావచ్చు, ప్రతి సోమవారం చైర్మన్ గారు ప్రజా దర్బార్ని చేపట్టడం కావచ్చు, అదేవిధంగా ప్రజల వద్దకే అధికారుల పాలన ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి మరి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే ఆ వార్డుకి అధికారులు మా కౌన్సిలర్లే స్వయంగా వెళ్ళి వాటిని పరిష్కరించడం అనే ఒక నూతన పద్ధతికి కూడా మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అంతేకాకుండా ప్రజాప్రతినిధుల పనితీరు పైన కూడా వారానికి నెలకు ఒకసారి సమీక్ష నిర్వహించి దానిపైన ఒక ప్రణాళిక కూడా విడుదల చేస్తూ ఉంటాం నెలకు ఒకసారి. అదేవిధంగా చెత్త సేకరణ విషయం కావచ్చు, రోడ్ల శుభ్రత, పారిశుభ్రత నిర్వహణ విషయంకి ప్రాధాన్యత ఇస్తూ పార్కుల నిర్వహణలో కూడా అక్కడ ఉన్న కాలనీలను భాగస్వామ్యం చేయడం, అదేవిధంగా ప్రతి వార్డులో మరి
మనకందరికి కూడా తెలుసు, మనము మిషన్ భగీరథ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఒక వినూత్నమైన ప్రాజెక్టు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటికి తాగునీటి నల్లాన్ని అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి